శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు చరమాంకం అనే కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? చరమాంకం కథ రచన పఠనం విజయలక్ష్మి. చేతిలో గొడుగు కర్ర పట్టుకుని కాళ్ళు మెక్కుకుంటూ నడవలేక రామాలయం దగ్గరకు వెళ్ళాడు రాజారావు. 80 సంవత్సరాల వయసు తాలూకా ఆనవాళ్లు అతనిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. శరీరం పట్టు సడలింది. తల మీద వెంట్రుకలు ఊడిపోయి నూనె వ్రాసినట్లు నున్నగా మెరుస్తూ పూతరూకులు తీసే బోర్లించిన కుండలా ఉంది బుర్ర. మెడ వెనుక మాత్రం తెల్లని గిరజాలు మెరుస్తున్నాయి. కనుబొమ్మలు జారి కళ్ళు చిన్నగా కనిపిస్తున్నాయి. కళ్లకు భూతద్దాల కళ్ళజోడు, ముడతలు పడిన ముఖం, నోటిలో పళ్ళు ఊడి దవడలు జారి దగ్గరగా కూడుకున్న పెదవులు. ముఖంలో వయసురీత్యా వచ్చిన అలసట, ఆదుర్ద, భయంతో నిండి ఉంది. ఏ క్షణం మృత్యువు కబళిస్తుందో తెలియదు. ఇంట్లో ఒంటరిగా ఉండే ధైర్యం లేదు. ఇంట్లో ఎవరూ ఉండరు. కళ్ళు తిరిగి పడినా చూసే దిక్కు లేదు. అందుకే నడవలేకపోయినా బలవంతంగా అడుగులేస్తూ తనలాంటి వారందరూ చేరే రామాలయం దగ్గరకు వెళతాడు రాజారావు. రాజారావు రిటైర్డ్ టీచర్. పల్లెటూరులో పుట్టి పెరిగి పల్లెటూరులోనే ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయనకి ఒక కొడుకు, 2 కూతుళ్ళు. కొడుకు హైదరాబాదులో బ్యాంకులో పనిచేస్తున్నాడు. కూతుళ్ళకి డిగ్రీల వరకు చదువు చెప్పించాడు, పెళ్ళిళ్ళు చేశాడు. వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉంది. 2 సంవత్సరాల క్రితం భార్య పార్వతి కన్నుముయ్యడంతో అతని జీవితం దుర్భరమైంది. అతని కంటే 10 ఏళ్లు చిన్నదైన పార్వతి 2 సంవత్సరాల క్రితం అతన్ని వదిలి కాలగర్భంలో కలిసిపోయింది. ఆ రోజు ఇప్పటికీ అతను మర్చిపోలేదు. ప్రతిరోజు ఏ కూర వండాలో, ఏ టిఫిన్ చెయ్యాలో తనే చెప్పేవాడు. రాజారావు మంచి భోజన ప్రియుడు. పార్వతి, ఈరోజు నేతి పెసరట్టు వేసి ఉప్మా చెయ్యి అని పురమాయించేవాడు. సరేనని అలాగే చేసి పెట్టేది. పార్వతి, ఈరోజు గుత్తి వంకాయ కూర వండి పప్పు మామిడికాయ వేసి చల్లమిరపకాయలు, వడియాలు వేయించు అని చెప్పేవాడు. అలా రోజుకొక రకంగా ఎలా వండాలో చెప్పేవాడు. పార్వతి అతనికి ఇష్టమైనవన్నీ ప్రేమతో వండి పెట్టేది. పార్వతికి ఆ సహనం, ఆ నేర్పరితనం అన్నీ అతని తల్లి దగ్గర నుంచే వచ్చాయని అతని నమ్మకం. పార్వతి 16 ఏళ్లకే కాపురానికి వచ్చింది మొదలు అత్తగారి వెనకాల పనులు చేస్తూ ఆవిడ అడుగుజాడవల్లో మసలిన పిల్ల. షడ్రశోపేతంగా వండిపెట్టే అత్తగారి ఆనవాయితీని పుణుకుపుచ్చుకున్న అతివ. ఆవిడ ఎలా చెబితే అలా మసులుకునేది. పుట్టింటికి వెళ్ళింది తక్కువే. ఎందుకంటే ఆమెకు చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోకుండా అన్నీ తానే పెంచాడు. పార్వతి నిండుకుండ. ఆమె దృష్టిలో రాజారావే దేవుడు. ఆయన సేవే మహాభాగ్యంగా బ్రతికిన మనిషి. పిల్లల్ని 3 గవర్నమెంట్ స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ చదివించాడు రాజారావు. ఎందుకంటే తను గవర్నమెంట్ టీచర్ అయ్యుండి పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో జాయిన్ చేసే పద్ధతి అప్పట్లో లేదు. పిల్లలు 3 చాలా తెలివైన వాళ్ళు కావడంతో కొడుకు బ్యాంకు ఉద్యోగాన్ని సాధించాడు. ఆడపిల్లలు కూడా వాళ్లకు తగిన ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. పల్లెటూరులో తన తండ్రి కట్టించిన ఇండు లంకంత కొంపలో రాజారావు, పార్వతి మిగిలారు. ఇల్లు పాతబడడంతో అక్కడక్కడా పెచ్చులు రాలుతూ ఉండేవి. వాటిని శ్రద్ధగా వెంటనే బాగు చేయించేవాడు రాజారావు. బాత్రూంలలో ఎక్కడో పెరట్లో ఉండేవి. ఒక 5 సంవత్సరాల క్రితం బాత్రూములు గుమ్మం దగ్గరగా కట్టించాడు. రాజారావుకి కాళ్ళుపట్లు రావడంతో ఏ రాత్రో బయటకు వెళ్లాలంటే అరుగు మీద నుంచి మెట్లు దిగడి వెళ్లడం కష్టంగా ఉండడంతో అరుగుపైన ఒక ప్రక్కకు బాత్రూములు కట్టించాడు. ఉదయం పూజా పునస్కారం అయ్యాక ఆయన రామకోటి రాసుకునేవాడు. పార్వతి పెద్ద పొడవు గ్లాసుతో గ్లాసుడు కాఫీ తెచ్చి ఇచ్చి తను తెచ్చుకొని కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తాగేవారు. వీధి అరుగు పెద్దగా ఉండడంతో దాని మీద మడత కుర్చీ వేసుకుని కూర్చొని ఆయన కోసం వచ్చిన వాళ్లతో కాలక్షేపం చేసేవారు. రాజారావు క్రింద కూర్చోగలిగినన్నాళ్ళు అతని తండ్రి చేయించిన వ్యాసపీఠంలో పురాణాలు పెట్టి చదువుతూ ఉండేవాడు. రిటైర్ అయ్యాక ఇంట్లో ఉండి ఊసిపోక ధ్యానం చేయడం, పుస్తక పఠనంతో కాలం వెళ్ళబుచ్చినా టైము గడవక సాయంత్రం అలా రచ్చబండ దగ్గరకు వెళ్ళి వచ్చేవాడు. పార్వతి ఇరుగు పొరుగు వారితో ఆ మాట ఈ మాట ఆడుతూ కాలక్షేపం చేసేది. ఇంటెడు పని అవలీలగా చేసే పార్వతి కూడా పని చేయలేకపోవడంతో ఒక పనమ్మాయిని పెట్టాడు.
అంతింటికి చాకిరీ చేసి చేసి ఆమెకు ఎముకలు గుల్లబారాయి. భార్యాభర్తలిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ పిల్లలు చిన్నప్పుడు చేసే అల్లరి కథలు కథలుగా చెప్పుకునేవారు. నాన్నగారు హైదరాబాద్ వచ్చేయండని రాజారావు రిటైర్ అయ్యాక అతని కొడుకు శ్రీధర్ ఎన్నోసార్లు చెప్పాడు. కానీ అక్కడికొచ్చి మేమేం చెయ్యాలిరా, నువ్వు కోడలు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, పిల్లలు స్కూలుకి వెళ్ళిపోతారు, అక్కడ ఒంటరిగా ఉండేదిదో మన ఊరిలోనే కాలక్షేపం చేస్తాం అని చెప్పేవారు. ఇద్దరూ ఒకరికి ఒకరుగా బ్రతికారు. పార్వతికి జ్వరం వస్తే చకచకా వంట చేసి పెట్టేవాడు రాజారావు. అన్నం తినకుండా మూలుగుతున్న పార్వతికి వేపుడు జావ కాచి ఇచ్చేవాడు. అంత అన్యోన్య దాంపత్యం వాడిది. కానీ వయసు మీద పడడంతో ఆయనకి కాళ్ళు పట్లొచ్చాయి. పార్వతికి కూడా కాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. అయినా ఇద్దరూ అలా కాలక్షేపం చేసేవారు. అలా ఒకరోజు దేవుడికి దీపం పెడుతూ పార్వతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వీధి గుమ్మల్లో కూర్చుని పార్వతి తెచ్చే కాఫీ కోసం ఎదురు చూస్తున్నాడు రాజారావు. ఎంతకీ రాకపోయేసరికి ఒసేవ్ కాఫీ పెట్టలేదా అంటూ పిలిచాడు. సమాధానం లేదు. దాంతో ఆయన లోపలికి వచ్చి చూసేసరికి దేవుని మందిరం వద్ద వెనక్కి పడి ఉంది. చేతిలో అగ్గిపెట్టి ఉంది. దీపం వెలుగుతోంది. భయంతో రాజారావు పార్వతి పార్వతి అని పిలిచాడు. తట్టి లేపాడు. చలనం లేదు. ఆయనకి ఏమీ తోచలేదు. ఆయనకి పరిస్థితి తెలిసిపోయింది. తన జీవన సహచరి తనని వదిలి వెళ్ళిపోయింది. గట్టిగా ఏడుస్తున్నాడు ఆమెను కుదుపుతూ. ఆయన ఏడుపుకు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. శ్రీధర్కి ఫోన్ చేసి ఆయనకు ధైర్యం చెబుతున్నారు. అతని బలమంతా మాయమైపోయింది. ఆయన బలం, ఆయన ధైర్యం అన్నీ పార్వతే. పార్వతి పంచభూతాల్లో కలిసిపోయింది. శ్రీధర్, కూతుళ్ళు త్రివేణి, కృష్ణవేణి కూడా వచ్చారు. తండ్రిని ఓదార్చి తల్లి నగలు తీసుకుని వెళ్ళిపోయారు. శ్రీధర్ తండ్రిని తనతో తీసుకెళదామనుకున్నాడు. కానీ రాజారావు ఈ ఇల్లు వదిలి తను రాలేనని చెప్పాడు. కోడలు హేమ కూడా చెప్పింది, మావయ్య గారు మీరు ఒక్కరూ ఇక్కడ ఉండడం ఎలా ఉంటారు, మాతో వచ్చేయండి అని. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఎక్కడైనా పగలంతా ఒంటరిగా ఉండాలి. సాయంత్రం ఇంటికి వచ్చాక వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఎక్కడికో అక్కడికి తిరిగి రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుతారు. తను వెళ్ళి వాళ్ళ పనులకు ఆటంకం కలిగించడం అతనికి ఇష్టం లేదు. మీ అమ్మ జ్ఞాపకాలతో నేను ఇక్కడే ఉంటాన్రా అనేశాడు. చేసేది లేక కొడుకు తిరిగి వెళ్ళిపోయాడు. పార్వతి జ్ఞాపకాలతో స్వయంగా వంట చేసుకునేవాడు. పార్వతి భౌతికంగా లేకపోయినా రోజు ప్రతి విషయం ఆమెతో మాట్లాడుతూనే ఉంటాడు. పార్వతి చూడు, ఈ కూరకి ఉప్పు సరిపోతుంది కదూ అంటూ ఆవిడ తన ప్రక్కన ఉన్నట్లుగా ఫీల్ అవుతూ మాట్లాడతాడు. ఒక 4 పిల్లలు ఆయన దగ్గరికి ట్యూషన్కి వస్తారు. వాళ్లతో కాలక్షేపం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. పార్వతి లేని ఆయన జీవితం నిస్సారమైపోయింది. ఆమె లేదు అంటే ఆయనకి నమ్మశక్యంగా ఉండదు. పార్వతి చూడు, ఈరోజు గులాబీలు ఎన్ని పూసాయో అంటూ గులాబీ మొక్కను చూపిస్తాడు. నువ్వు ఈ పువ్వు తల్లో పెట్టుకో అంటూ ఆమె ఫోటోకి పెడతాడు. పార్వతి రా భోజనం చేద్దాం అంటాడు. భోజనం చేస్తూ కూర బాగుందా, నువ్వు వండినట్లుందా అంటాడు. మరి కొంచెం తిను అంటాడు. ఆయన చుట్టూ ఆమె ఆలోచనలే. ఒక్కొక్కసారి వాస్తవంలోకి వస్తాడు. పార్వతి ఎక్కడికి వెళ్ళిపోయావు, నా మీద కోపగించి వెళ్ళిపోయావా? ఆ రోజు నువ్వు ఏం బాధపడ్డావో కూడా చూడలేని పాపిష్టివాడిని. నిన్ను దక్కించుకోలేకపోయాను కదూ. ఆ రోజు నన్ను పిలిచే ఉంటావు. నేను వినిపించుకోలేకపోయిన దుర్మార్గుని కదూ. నువ్వు లేకపోతే నాకు తోడెవరు? నువ్వు నా ఎదురుగా ఉన్నావు కదూ. నువ్వు ఆత్మ అయిపోయావు కదా. నాతో మాట్లాడలేకపోతున్నావా? నిన్నెవరైనా మాట్లాడనివ్వకుండా ఇబ్బంది పడుతున్నారా? చెప్పు పార్వతి. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతున్నానని నాకే అర్థం కావటం లేదు పార్వతి. త్వరలో నిన్ను చేరుకోవాలని ఆశపడుతున్నాను. నేను జీవోత్సవాన్ని, నువ్వే నా చైతన్యానివి. నువ్వు లేని నా జీవితం శూన్యం అంటూ ఆమెను ఫోటో పట్టుకుని వలవలా ఏడుస్తూ ఉంటాడు. మధ్యాహ్నం ఒక పూట తింటాడు. రాత్రికి పళ్ళు తిని పడుకుంటాడు. రాత్రి నిద్ర పట్టకపోతే ఆమె బీరువా అంతా తీసి తిరిగి ఆమె చీరలన్నీ సర్దుతూ ఉంటాడు. పార్వతి, ఎరుపు రంగు చీర నీకు ఎంత బాగుంటుందో అంటాడు. ఆ విరహం అతను భరించలేనిది. పార్వతి, చెప్పా పెట్టకుండా అలా వెళ్ళిపోతావా? నన్ను వదిలి పుట్టింటికే వెళ్ళను నువ్వు నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతావా? నన్ను తీసుకుపోవచ్చు కదా పార్వతి. ఈ దుఃఖం నేను ఎలా తట్టుకోను? అవును, నువ్వు ఇలాంటి దుఃఖం లేకుండా వెళ్ళిపోయావు కదా. నా దుఃఖం నీకెలా తెలుస్తుంది అంటూ కోపగించుకుంటాడు. అలా పార్వతి లేని జీవితంలో ఏడాది గడిచింది. శ్రీధర వచ్చి సంవత్సరికం జరిపించి తండ్రిని తనతో రమ్మని కోరాడు. అన్నిసార్లు కొడుకు అలా అనేసరికి
ఎలాగో వెళ్ళాలని లేకపోయినా బయలుదేరాడు. అలా కొత్త వాతావరణం, చీకటితోనే కొడుకు కోడలు లేచి ఉరుకులు పరుకులతో తయారవుతారు. ఆ తర్వాత పిల్లల్ని లేపి తయారు చేస్తారు. గబగబా వండుకుని భోజనం బాక్సులు సర్దుకుని కొడుకు కోడలు ఉద్యోగానికి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేవారు. 8 గంటలయ్యేసరికి ఇల్లు శూన్యంగా ఉంటుంది. మావిగారు, భోజనం టిఫిను టేబుల్ మీద ఉన్నాయి, తినండి అంటూ కాఫీ అందించుతూ చెప్పేది కోడలు. అతనికి అలవాటు లేని ప్రదేశంలో సాయంత్రం వరకు ఒక్కడూ మిగిలేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక ఏ పార్టీలకనో బయటకు పోయి 10 గంటలకి వస్తారు. ఇంతకీ ఇతను ఎందుకెక్కడికి వచ్చినట్లు? రాత్రి 10 గంటల వేళ నాన్న భోజనం చేశారా అంటూ కొడుకు వచ్చి పలకరిస్తాడు. నాన్నని బాగా చూసుకుంటున్నానని అతను అనుకుంటాడు. అతనికి కావలసినవన్నీ పెట్టి వెళుతున్నాం కదా అనుకుంటాడు. కానీ ఇంట్లో ఎవరూ లేకుండా తనొక్కడే తనకు తెలియని ప్రదేశంలో ఉండటం అతనికి ఏదోలా ఉంటుంది. అందుకే ఈ మధ్య నెమ్మదిగా కొద్దిగా దూరంలో ఉన్న రామాలయం దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాడు. తనలాగే ఒంటరిగా బాధపడుతున్న వాళ్ళకది రచ్చబండగా మారింది. అక్కడికి వచ్చేవారిది ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. ఇంట్లో ఆదరణ కరువైన వారు కొంతమంది, పెళ్లి చేసుకునే వారు కొందరు, భార్య చనిపోయిన వారు కొందరు, పిల్లల వద్ద ఉండి వారి నిరాదరణకు గురైన వారు కొందరు, రూపాయి కూడా ఆదాయం లేక సంపాదించినంత పిల్లలకి ముందుగానే ఇచ్చేసిన వాళ్ళు, చీత్కారాలు భరిస్తున్నవారు కొందరు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. కొత్తగా వస్తున్న రాజారావుని అందరూ పరిచయం చేసుకున్నాక, వారి బాధలన్నీ విన్నాక ఆయనకు ఒక ఉపాయం తట్టింది. అక్కడికి వచ్చేవారు సుమారు 10 మంది ఉంటారు. 10 మంది కలిసి ఒక చోట ఉంటే మంచి కాలక్షేపం. వారిలో 2 తప్ప మిగతా 8 పెన్షనర్సే కావడంతో రాజారావు వారితో కలిసి ఒక ఆలోచనకు వచ్చాడు. ఆ ఆలోచనతోనే చరమాంక నిలయం స్థాపించాడు. అందులో జాయిన్ అయిన వారు వారికి ఇన్కమ్ ఉంటే ఇవ్వవచ్చు, లేని వారికి ఉచితంగా అన్నీ చూసుకునే విధంగా రూపుదిద్దుకుంది. 80 ఏళ్ల వయసులో చరమాంక నిలయాన్ని 10 మంది సభ్యులతో స్థాపించి ఒంటరితనాన్ని భరించలేని ఎంతోమందికి ఆశ్రయం కల్పించాడు రాజారావు. ఇప్పుడు ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో అందులో ఉన్న వారందరూ మర్చిపోయారు. వంట మనిషిని పెట్టాడు, పని మనిషిని పెట్టాడు, అన్నీ టైంకి అందుతాయి. అందరూ ఒక చోట చేరి వారి చరమాంకాన్ని హాయిగా గడుపుతున్నారు. కథ సమాప్తం. నా కథ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ని మరింత ముందుకు నడిపించాలని ప్రార్థన. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలను వింటున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనని వారు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనమని మనవి. ధన్యవాదములతో ఇట్లు విజయలక్ష్మి.